ఐపీఎల్ మ్యాచ్ కు హైదరాబాద్ ఉప్పల్ వేదిక కానుంది. ముంబై వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్లో మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే ఫ్యాన్స్ స్టేడియంకు చేరిపోయారు. ముంబై ఇండియన్స్ను హైదరాబాద్ జట్టు ఓడిస్తుందంటూ లోకల్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్పై అభిమానుల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. హైదరాబాద్లో ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ అయితే స్టార్ట్ కానుంది. హైదరాబాద్కు అలాగే ముంబై ఇండియన్స్కు కూడా ఈరోజు టక్ ఆఫ్ వార్ నడవనుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతానికైతే కొందరు క్రికెట్ అభిమానులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎక్కడి నుండి వచ్చారు మీరు? వరంగల్ నుండి. వరంగల్. సో వరంగల్ నుండి ఇక్కడికి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏర్పాట్లు అంటే ప్రస్తుతం ఓకే, బాగానే ఉంది. లోపలికి వెళ్ళి చూడాలి ఇంకా ఎట్లుంటుందో. అంటే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారా మీరు? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. సో ఎక్సైట్మెంట్ ఎవరితో వచ్చారు? నేను మా అన్నతో వచ్చాను. ఎక్సైట్మెంట్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకా ఎస్ఆర్ఎస్ గెలవాలని కోరుకుంటాను నేను కూడా. థ్యాంక్ యూ. సో ఎస్ఆర్ఎస్ గెలవడం కోసం, ఎస్ఆర్ఎస్ని గెలిపించడం కోసం వరంగల్ నుండి వచ్చామని చెప్తున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వచ్చారండి మీరు? ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది? ఓకే మేడం, ఫీల్ గుడ్. అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏం జరగనుంది? మీరు ఎవరు గెలుస్తారు? అంటే మాక్సిమం ఇద్దరికి టక్ ఆఫ్ వార్ నడుస్తుంది, హైదరాబాద్ ముంబైస్. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సో మ్యాచ్ అయితే ఓకే, మంచి రసవత్తంగా జరుగుతుంది. మేబీ మనం హైదరాబాద్ ఫ్యాన్స్ కాబట్టి హైదరాబాద్కే సపోర్ట్ చేస్తాం. బట్ ఆ మనసులో ముంబై గెలవాలని ఉంది. ఓకే. మనసులో కాదు, కంపల్సరీ గెలవాలి. ముంబైయే గెలవాలా? సో ఇక్కడ యుద్ధం వద్దు కానీ మొత్తం మీద ఎవరో ఒకరు గెలుపు అయితే ఖాయము. కాకపోతే హైదరాబాదీస్ కాబట్టి హైదరాబాద్ గెలవాలని కంపల్సరీ ఉంటుంది. అలాగే అందులో మనకి ఇష్టమైన ప్లేయర్స్ కూడా చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు గెలవాలని కూడా అనిపిస్తుంది. మీకు బాగా ఇష్టమైన క్రికెటర్ ఎవరు? మాకు రోహిత్ శర్మ. సో తన రికార్డ్ మీకు తెలుసు? 2019 వరల్డ్ కప్ 500s ఉన్నాయి. లాస్ట్ వరల్డ్ కప్లో కూడా డబల్ సెంచరీస్ ఉన్నాయి. సో ఇంత బెస్ట్ ప్లేయర్, మంచి ఫుల్ షాట్లు బాగా ఆడతారు. సో అందుకే మనం ముంబైకి బాగా సపోర్ట్గా చేస్తాం. అదేవిధంగా హైదరాబాద్ బాగానే ఉంటుంది టీం. సో హైదరాబాద్ టీం బాగుంటుంది కానీ మేము బాగా ఇష్టపడే వాళ్ళు అంటే ఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మ్యామ్, నేను వరంగల్ నుండి వచ్చాను. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది? మీకు బాగా ఇష్టమైన క్రికెటర్ ఎవరు? నాకు భువనేశ్వర్ కుమార్ అంటే చాలా ఇష్టం అండి. బాల్స్ బాగా స్వింగ్ చేస్తాడు. అంటే టఫ్ ఫైట్ ఇస్తున్నాం ఇవాళ. ఎలాగో ముంబైని ఓడిస్తాం. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో మ్యాచ్ పోతుంది ఇవాళ. మ్యాచ్ పోతుంది అని అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు కదా. గత మ్యాచ్లు చూసుకుంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. లాస్ట్ మ్యాచ్లో క్లాస్ ఇన్ బ్యాటింగ్ చూసాం కదండి. పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. ఈసారి హోమ్ గ్రౌండ్, దట్టు మనకు ప్లస్ పాయింట్ అది. మ్యాచ్ ఇవాళ మనం చింపేస్తున్నాం. కావ్య పాపకు మ్యాచ్ ఇవాళ గిఫ్ట్గా ఇస్తున్నామండి. గో ఫర్ హెచ్ఆర్ఎస్, వి లవ్ హైదరాబాద్ పీపుల్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చాము. అంతేకాకుండా ఇక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తప్పకుండా హైదరాబాద్ని గెలిపించుకునే తీరుతామని అయితే చెప్పడం జరుగుతుంది. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వచ్చారండి మీరు? మేము గట్కేసర్ నుంచి వచ్చాం. ఇది మా హోమ్ గ్రౌండ్, హైదరాబాద్ని గెలిపడానికి వచ్చాం. ఈరోజు క్లాస్ అండ్ మా ర్యాంప్ ఇన్నింగ్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్ విన్ అవుతుంది. గో ఎస్ఆర్హెచ్. సో ఎవరితో వచ్చారు మీరు? నేను ఒక్కనే వచ్చాను, సింగిల్. క్లాస్ అండ్ ఫ్యాన్ ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు, సింగిల్గా వచ్చాము. ఎక్కడి నుండో హైదరాబాద్ నగరం నుండే కాకుండా తెలంగాణలోని ఇతర రాష్ట్రాల నుండి కావచ్చు, ఇటు మొత్తం తెలుగు రాష్ట్రాల నుండి కూడా చాలామంది ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ కావచ్చు, అటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కావచ్చు, ఈ ఉప్పల్ స్టేడియంకి చేరుకొని తమ మ్యాచ్ చూసేందుకు, అంటే 7 o'clockకి స్టార్ట్ అయ్యే మ్యాచ్ కోసం మొదటి నుండి కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నామని అయితే చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా మధ్యాహ్నం 1 గంటలకే ఇక్కడికి వచ్చి కూడా చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నాం. లోపల ఏర్పాట్లు ఎలా ఉన్నాయో, మ్యాచ్ ఏ విధంగా సాగనుందో అని చెప్పేసి చాలా వరకు మాకు ఆతృతగా ఉంది చూసేందుకు అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈసారి డెఫినెట్గా కూడా హైదరాబాద్ గెలవాలని కూడా చాలా మంది కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవి ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లిఖిత, బీఆర్కే న్యూస్, హైదరాబాద్.